హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 60వ భాగాన్ని వినేద్దాం. ఇన్ని రోజులు అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చూపుల మీద వాళ్ళంతా జోక్స్ వేస్తుంటే నవ్వుకుని ఊరుకున్నాను, కానీ ఈరోజు నా మీద నాకే జాలేస్తుంది ఆ సైలెన్స్ చూస్తుంటే. హాయ్, చాలాసేపు ఆలోచించుకొని చెప్పాడు అతను. హలో. ఖచ్చితంగా అతనికి వినిపించదు అనేంత నెమ్మదిగా చెప్పాను నేను. అతను చాలా ఫార్మల్గా ఇంటర్వ్యూ లాగా ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, రోల్ ఏంటి, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు. నేను అంతకంటే ఏమీ సమాధానం కూడా చెప్పలేదు. 1 ఇయర్ తర్వాత అతనికి వర్క్ వీసా వస్తుందని, యూఎస్ షిఫ్ట్ అవుతాడని, కంప్లీట్గా అక్కడే సెటిల్ అవుతాడని, నాకు ఇష్టమేనా లేదా అని అడిగేశాడు ఆల్రెడీ. నాకు సెటిల్ అవ్వడం ఇష్టం లేదనే విషయం అంతే సూటిగా చెప్పేశాను నేను కూడా. అతను అడగకుండానే అమ్మమ్మని చూసుకోవాలని అనుకుంటున్నాను అనే విషయం కూడా చెప్పాను. అతనేం మాట్లాడలేదు. క్యాజువల్గా మా ఊరు ఎప్పుడెప్పుడు వచ్చాడు, ఏమేం చూశాడో చెప్పాడు. ఇంకేం చూడాలో అడిగాడు. అతను ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది, తిన్నాం. బిల్లు సగం సగం కట్టేసుకుని అతను మా నాన్న అతను వెళ్ళిపోయాడు. నా మా నాన్న నేను వచ్చేసాను రిషితో కలిసి. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, మంచోడేనా అన్నాను రిషి వైపే చూస్తూ. నువ్వేమనుకుంటున్నావు అన్నాడు రిషి. మంచోడా కాదా అంటే, మంచోడికి రెఫరెన్స్ నిన్ను తీసుకుంటే కాదు, సిద్ధు లాంటి ఎదవల కంటే బెటరే. నాకు తెలిసిన పరిజ్ఞానం చెప్పేశాను. చాలా కంట్రోలింగ్ బిహేవియర్లా అనిపిస్తుంది అన్నాడు రిషి. షోరా, నీకెలా తెలిసింది అయినా అన్నాను. ఐ మీన్ జనరల్గా అయితే ఏ అబ్బాయి అయినా మీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా లేదా అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు. అతను అది అడగలేదు. నువ్వు ఫ్రీగా మాట్లాడుతున్నావా లేదా అని చెక్ చేయలేదు. నీ మొహమే కనిపించలేదు, కానీ నాకే తెలిసింది నువ్వు రిజిడ్గా ఉన్నావు, ఫ్రీగా మాట్లాడలేకపోతున్నావని. అలాంటి టైంలో మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదేమో మేబీ. అండ్ అతనికి నువ్వు అమ్మమ్మని చూసుకోవాలని చెప్పడం నచ్చలేదు అనుకుంటున్నా అన్నాడు రిషి. అవునా? ఈవెన్ తనంత సెక్యూర్ పర్సన్ కాదు అనిపిస్తుంది. కనీసం డ్రాప్ చేస్తా అని కూడా అడగలేదు. ఎలా వచ్చావు అని అడగలేదు. ఎదుటి మనిషి పట్ల కొంచెం కన్సర్న్ ఉండాలి కదా అన్నాడు రిషి. జెన్యున్గా అలాంటి కన్సర్న్ ఉంటుందా రిషి? అది ఫెమినైన్గా ఉంటే అలవాటు కదా. జెంట్స్ కూడా ఉంటారా అలా అన్నాను. అఫ్కోర్స్ సుబ్బు, ఆ అమ్మాయికి మనకి ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉన్నా సివిల్ డ్రెస్గా ఉండడం బేసిక్ థింగ్ కదా. అది మీరు చేసుకోలేరని కాదు, నేనున్నాను కదా అని అంతే. నేను మగాన్ని, నేనే చెయ్యాలనే భావన కంటే నేనున్నప్పుడు నేను చేస్తాను కదా అని ఒక హెల్పింగ్ ఎయిడ్లా ఉంటే సరిపోతుంది. అలా చాలామంది ఉన్నారు. మా డాడీ, వివేక్ అన్న, మన కళ్ళ ముందే బోలెడు ఎగ్జాంపుల్స్ ఉన్నారు అన్నాడు. బట్ ఎన్నేళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారా ఇలా? ఫస్ట్ కొన్నేళ్ళు బాగానే ఉండి ఆ తర్వాత సడన్గా వాళ్ళు ఇచ్చే అటెన్షన్ తగ్గితే అది ఇంకా డిస్టర్బింగ్గా ఉంటుంది కదా. నిన్ను జెన్యూన్గా ఇష్టపడే వాళ్ళైతే ఎప్పటికీ అటెన్షన్ తగ్గించరు. మేబీ వయసు పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు ఎక్కువైతే ముందున్నంత టైం ఉండకపోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఆ ఉన్న కొద్ది టైం చాలా క్వాలిటీగా స్పెండ్ చేస్తారు. నీ ఇంపార్టెన్స్ ఇంతుంది తెలిసేలా చేస్తారు. అలా చేయకపోతే ఇక అది అట్రాక్షన్ అవుతుంది కదా అన్నాడు రిషి. ఆ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ తీసుకోవడం అందరికీ ఇష్టమే, కానీ అది అవసరమా? అది లేకపోతే లవ్ ఉండదా? మామూలుగా ఉండేవాళ్ళు, ప్రేమ బయట పెట్టకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారేమో కదా అని అడిగాను రిషిని. ఇవి నాలో కొన్ని సంవత్సరాల నుండి ఉండిపోయిన థాట్స్. వాటిని ఎవరిని అడగాలో తెలియక నా గూగుల్ని, వికీపీడియాని, నా చాట్ జీపీటీ అయిన రిషిని అడుగుతున్నాను అన్నీ. మామూలుగానా? ఆ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ మామూలు సుబ్బు. క్రష్ ఫీలింగ్ దగ్గర మొదలుపెట్టి లవ్ ఫీలింగ్ వరకు ఎలాంటి ఫీలింగ్ వచ్చినా వాళ్ళు మనకి నార్మల్గా అయితే బిహేవ్ చేయలేం. ఆటోమేటిక్గా ఆ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు అన్నాడు రిషి. ఆహా, అంత బాగా తెలుసా? పర్లేదు, ఇది ఆలోచించాల్సిన విషయమేలా ఉంది. అయినా అతను టూ మచ్ పెద్ద నాకంటే. 5 ఇయర్సా? అతనికి నేను చెల్లెల్లా ఉంటాను కదా అన్నాను రిషితో. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అన్నీ అలానే చేసుకునేవారంట కదా. అవును, అమ్మమ్మకి తాతయ్యకి 7 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అట. మా అమ్మమ్మకి తాతయ్యకి 9. 9? ఇంకా ఎక్కువ చేసుకున్న వాళ్ళు కూడా తెలుసు నాకు.
మమ్మీ ఫ్రెండ్ ఒక ఆంటీకి వాళ్ళ హస్బెండ్కి 15 ఇయర్స్ ఏజ్ గ్యాప్, మామయ్య అని చేశారట. ఆవిడ ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ని తిట్టుకుంటారు అన్నాడు రిషి. 15 ఇయర్సా? ఇది ఇంకా టూ మచ్. బాబాయ్ ఏజ్లా ఉంటుంది కదా అన్నాడు మొహం చిట్లించి. అప్పట్లో అలా చేసుకునేవారు. అయినా నీకు వివేక్ అన్న కూడా 7 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది కదా అన్నాడు రిషి. హలో, చిన్నప్పుడు మా ఇద్దరికి పెళ్ళి అనుకున్నారు, కానీ బావా ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఇలా శ్రీజ అక్క తన లైఫ్లో ఉందని నాకు చెప్పేశాడు. సో మా ఇద్దరికి పెళ్ళి అవ్వదని నాకు తెలుసు కాబట్టి అబ్జెక్షన్ చెప్పలేదు. లేదంటే ఖచ్చితంగా చెప్పేదాన్ని. 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెద్దవాళ్ళని నేనెందుకు చేసుకుంటా అన్నాను అరుస్తూ. అరే, నేనెక్కడ అలా అన్నాను? క్యాజువల్గా అడిగాను సుబ్బు అన్నాడు రిషి. నువ్వేం క్యాజువల్గా అడగలేదు, నన్ను హేళన చేస్తావు. నాకు అర్థమైంది. ఇట్స్ ఓకేలే, నేనేం చేయగలను ఇంతకంటే అని నిట్టూర్చి. నీ కంటెంట్ నేను ఎడిట్ చేసేసాను, నువ్వు అప్లోడ్ చేసుకుంటావా, నన్నే చేయమంటావా అన్నాను. నువ్వు చేసే పర్లేదు అన్నాడు రిషి. అవును, ప్రిన్సెస్ ట్రీట్మెంట్ క్రష్ ఫీలింగ్ ఉన్నా లవ్ ఫీలింగ్ ఉన్నా వస్తుందని చెప్పావు కదా. నేను నీకు క్రషా లవ్వా? మరి నాకెందుకు ఈ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇస్తున్నావు అన్నాను రిషి వైపే చూస్తూ. యు ఆర్ మై ఫ్యామిలీ సుబ్బు, నిన్ను కాకపోతే ఇంకెవరిని కేరింగ్గా చూసుకుంటాను అన్నాడు. ఫ్యామిలీ అంటే లాంగ్ రిలేటివా, షార్ట్ రిలేటివా? ఇవన్నీ కాదు, జస్ట్ పక్కింట్లో ఉండి బాగా అలవాటైన ఫ్యామిలీ మెంబరా అన్నాను. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంతే. మా అమ్మ మంజు అక్క నాకు ఎలాంటి ఫ్యామిలీ అవుతారో అదే ఫ్యామిలీ అన్నాడు రిషి. ఎట్లా మాట్లాడతావు రిషి ఇంత స్వీట్గా, ఎవరిని హర్ట్ చేయకుండా అన్నాను నేను. స్వీట్ ఏం కాదు, నా ఫీలింగ్స్ నేను చెప్పాను అంతే అన్నాడు రిషి. అమ్మమ్మకి ఎలా చెప్పను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ ఆలోచిస్తానని తిడుతుంది రిషి అన్నాను. నువ్వు జస్ట్ జరిగినవి జరిగినట్టు చెప్పు, నాన్నమ్మకి అన్నీ తెలుసు కదా, ఎంతమందిని చూసుంటారు అన్నాడు రిషి. అది నిజమే అన్నట్టు తలూపి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాను. డోర్ తీసి పెళ్లి చూపులు హిట్టా ఫట్టా అంది మంజు అక్క. 2 వైపులా ఫట్టే అన్నాను నేను. నిన్ను రిజెక్ట్ చేసేదేంటి, ఇంకేం కావాలి వాడికి అంది మంజు అక్క. ఏమో అన్నాను నేను. పేడా పోయిందిలే, పక్కింటి వాళ్ళు బిర్యానీ ఇచ్చారు, తినండి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది మంజు అక్క. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి బిర్యానీ తింటూ మేము రిలాక్స్ అవుతూ ఉంటే పక్కింటి గుంటడు మళ్ళీ వచ్చాడు, ఈసారి వాడి ఆట బొమ్మలతో సహా. ఇప్పుడు వాటితో మేం ఆడాల్సిందే అని వాడు గొడవ చేస్తుంటే వాడికి ఇంట్లోకి రావడం అలవాటు చేశానని కోపంగా చూసింది వాళ్ళమ్మ నా వైపు. ఆడుదాం నువ్వురా అని అబ్బాయిని పట్టుకుని లోపలికి వచ్చాను. ఏం గేమ్స్ ఆడతాం ఈ అబ్బాయితో, చిన్నోడు కదా అన్నాను రిషితో. ఏదో తెచ్చాడుగా చూద్దాం అని కింద కార్పెట్ మీద ఆ బొమ్మలన్నీ డంప్ చేసి చూస్తున్నాం. ఒక్క బొమ్మతో అయినా ఆడడం వస్తుందేమో మాకని. అవేవి మేము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల్లా కనిపించలేదు సరికదా, వాటితో ఎలా ఆడుకోవాలో కూడా అర్థం కాలేదు. వాడు ఏదో వాడికి వచ్చిన మాకు రాని కన్నడలో ఏదో చెప్పాడు. నాకొచ్చిన కుచ్ కుచ్ హోతా హై కన్నడతో ఎలాగోలో మేనేజ్ చేసేసి ఆడుకోవడం మొదలుపెట్టాం. వాడు ఒక 2 గంటలు ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆ గేమ్ కంటిన్యూ చేసి ఆ బొమ్మలన్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన తర్వాత ఆ బొమ్మలన్నీ ఎత్తి వాళ్ళ ఇంటి ముందు పెట్టేసి కాలింగ్ బెల్ కొట్టి ఇంట్లోకి వచ్చేసాను నేను. పొద్దున్న నుండి అలసి సొలిసి ఉండడం వల్ల ఎక్కువ ఆలోచించే అవకాశం లేకుండా నిద్ర వచ్చేసింది. సోఫాలోనే దర్జాగా పడుకున్నాను నేను. డోర్స్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి దుప్పటి నా మీద వేసి రిషి వెళ్ళడం తెలిసింది, కానీ కళ్ళు ఓపెన్ చేసేంత ఓపిక అయితే లేదు. తర్వాత రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైంలో అమ్మమ్మకి ఫోన్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి రిజెక్ట్ చేశాడు నన్నని. ఎందుకంటే మరీ పల్లెటూరు నుండి వచ్చినట్టు ఉన్నానట. అతని ఫాస్ట్ కల్చర్కి నేను సరిపోనని చెప్పాడట. అంత ఫాస్ట్ కల్చర్ ఏమీ లేదు, నేను నిన్ను చూసుకుంటానని చెప్పాను. ఆ సోది మొహం వాడికి అది నచ్చలేదు అన్నాను నేను. అదెందుకు చెప్పావు, అయినా నేను నీతో ఉంటానని నీకు చెప్పానా అంది అమ్మమ్మ. అదేంటి, నువ్వు నాతో ఉండకపోతే ఇంకెవరితో ఉంటావు అన్నాను. నా కాలు చేతులు బాగానే ఉన్నాయి, అవి బాగున్నంత వరకు నా పని నేను చేసుకోగలను. అది కుదరనప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, వాడికి ఒక కొడుకు ఉన్నాడు, నేను వాళ్ళ దగ్గర ఉంటాను. నువ్వు ఇలాంటి బాధ్యతలు పడాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు ఎవరితో అలా చెప్పకు. బాధ్యతలు ఉన్న అమ్మాయిల్ని ఎవరు పెళ్లి చేసుకోరు, నీకేమీ తెలీదు అంది అమ్మమ్మ. బాధ్యత ఉన్న అమ్మాయిల్ని ఎవరూ పెళ్లి చేసుకోరు అంటే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక చూడమా ఏంటి? నువ్వు నాకు అంతే, నేను నిన్ను చూస్తాను అన్నాను.
నీ తల్లిదండ్రులను నువ్వు చూసే వయసు వచ్చేసరికి మీరు మధ్య వయసుకి వస్తారు. కానీ నువ్వు నన్ను చూడాలని అనుకుంటే నీకు 30 కూడా ఉండవు అప్పటికి. బాధ్యత అనేది ఒక 3 అక్షరాల పదం మాత్రమే కాదు, అదొక పెద్ద బరువు నీకు. అవన్నీ ఇంకా తెలీదు. ఇంకెవరికి అలా చెప్పకు అంది సీరియస్గా. అవన్నీ నాకు తెలీదు. నువ్వు నాకు బాధ్యత కాదు, బరువు కాదు. నువ్వు నా మనిషివి, నా ఫ్యామిలీ. ఇప్పుడు ఆ అబ్బాయి ఫ్యామిలీని నేను ఎలా చూసుకుంటానో తను నిన్ను అలానే చూసుకోవాలి. లేదు అంటే నాకు పెళ్ళే అక్కర్లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోను స్థిరంగా చెప్పాను. నీకేమైనా పిచ్చా? అలా ఎవరూ చూసుకోరు. మీ అమ్మ ఎక్కడో పుణ్యం చేసుకుంది కాబట్టి అలాంటి మొగుడు దొరికాడు. అత్తని అమ్మని సమానంలో చూసుకున్నాడు. ఈ కాలంలో అలాంటి అబ్బాయిలు ఉండరు. సొంత అమ్మ నాన్నని వదిలేస్తున్న అబ్బాయిల మధ్యలో నీ అమ్మమ్మని చూసుకునే అబ్బాయి కావాలని కోరుకుంటున్నావని తెలుస్తుందా నీకు అని కసిరింది నన్ను. నేనేం అందంగా ఉండాలని, కోట్లు సంపాదించాలని అడగలేదు కదా. నాకున్నది ఇదొక్కటే రిక్వైర్మెంట్. ఇది ఎవరు ఫుల్ఫిల్ చేస్తే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఇక ఇది ఫైనల్. దీని గురించి నేనేం మాట్లాడనిక స్థిరంగా చెప్పేశాను. నీకు పిచ్చి పట్టింది. నేను నీకే సంబంధాలు చూడను. నువ్వే వెతుక్కోపో. ఈ ఇయర్ అయిపోయేలోపు అలాంటి అబ్బాయిని తీసుకొచ్చి నాకు చూపించు. వాణ్ణి నేను నీకిచ్చి పెళ్లి చేస్తాను. అలాంటి వాణ్ణి నువ్వు చూపించలేకపోతే నేను చూపించిన వాణ్ణి నువ్వు నోరు మూసుకొని ఈ వెధవ వాగుడు ఆపి పెళ్లి చేసుకో అంది సీరియస్గా. నేనెలా వెతుక్కుంటాను అన్నాను నేను ఆశ్చర్యపోతూ. అది నాకు అనవసరం అంది అమ్మమ్మ. నేను లవ్ మ్యారేజ్ చేసుకోను, అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటాను అన్నాను వెంటనే. నువ్వు అబ్బాయిని తీసుకొని రా, నేను అరేంజ్ మ్యారేజే చేస్తాను. మీ అత్త దగ్గర నీ పరువేం పోదులే అంది మా హెడ్ మాస్టర్ అమ్మ. ఓయ్ నేను ఒప్పుకోను, నాకు అది నచ్చలేదు అన్నాను వెంటనే. నీకు నచ్చకపోయినా నేను ఇదే చేస్తాను స్థిరంగా చెప్పింది. అదేంటి, నిన్నటి దాకా పెళ్ళి గిల్లి అన్నావు కదా, మళ్ళీ నన్నే వెతుక్కోమని అంటావేంటి? నేనెలా వెతుక్కుంటాను? ఇది 2 మచ్. 3 మచ్ అనుకున్నా పర్లేదు. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు నీకు రాహు మహాదశ. ఈ టైంలో పెళ్లి చేయకూడదు. ఇది అవ్వగానే గురు మహాదశ, అప్పుడు చేస్తే బాగుంటుంది అంది. అది మొన్నటి వరకు తెలీదా అన్నాను వెంటనే. తెలీదు. నిన్ననే జాతకం పట్టుకొని వెళ్ళాను. నిన్నే తెలిసింది. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నీ ప్రశ్నలు అయిపోతే అవధానుల లిస్టులో నన్ను యాడ్ చేస్తారేమో. అన్నీ అడుగుతున్నావు అని కసిరింది. నేను ఫీల్ అయ్యాను. ఇది చాలా దారుణం. నువ్వు చూడకపోతే ఒక 1 ఇయర్ హాయిగా ఉందామని అనుకున్నాను. తీరా చూస్తే నన్నే వెతుక్కోమని అంటున్నావు. ఇది 2 మచ్ తెలుసా? నువ్వు వెతకకు, నేను వెతకను. హాయిగా చిల్లు అవుతాం ఈ 1 ఇయర్ అన్నాను. చిల్లు లేదు, చిల్లు గారే లేదు. ఈ 1 ఇయర్ సంబంధాలు లైన్లో పెడతాను. 1 ఇయర్ అయ్యాక నీకు వరుసగా ఆ గ్రూప్లో ఎవరో ఒకరితో పెళ్లి చేసేస్తాను. ఇక అందులో ఆలోచించేది మాట్లాడేది ఏమీ లేదు అంది అమ్మమ్మ. సరే, అప్పుడే చూద్దాం. నువ్వు చూస్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను. నీ పనితనం నా చావుకొచ్చిందిగా అన్నాను గొనుక్కుంటూ. చావు గీవు అంటే గులాబ్ జామ్ అవుద్ది. గులాబ్ జామ్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు రిషి నా కోసం అదేదో కొత్త డిజర్ట్ చేస్తున్నాడట. అది తీసుకొస్తాను అని చెప్పాడు తెలుసా అన్నాను. హెల్ప్ చేస్తున్నావా ఏమైనా తనకి? పాపం పిల్లాడు, వండుతుంటే తింటూ కూర్చోవడమేనా అంది. నేను హెల్ప్ చేస్తున్నాను. ఏమిటో ఆ హెల్పు? తను వంట చేస్తుంటే ఆ పక్కనే కూర్చొని సూపర్గా కబుర్లు చెప్తున్నాను. అబ్బబ్బా, ఎంత హెల్ప్ చేస్తున్నావే, కడుపులో ఉన్న నీళ్లు కదలకుండా అంది నవ్వుతూ. నవ్వుకి ఉడుక్కుంటూ, రిషినే చెప్పాడు అలా కూర్చొని ఏమైనా చెప్పు చాలు, నువ్వేం హెల్ప్ చేయొద్దని అన్నాను. వాడు అలానే అంటాడు, మంచోడు కాబట్టి. వాడి మంచితనాన్ని నువ్వు అలుసుగా తీసుకుంటావా? హెల్ప్ చేయి ఏదో ఒకటి, ఉడతా భక్తిగా సాయం అంది. సరే అని నేను అంటున్నప్పుడే చిత్ర, రియా ఈజ్ కాలింగ్ యూ అన్నాడు సోహెల్. పోలేరమ్మ పిలుస్తుంది, వెళ్ళొస్తాను అన్నాను. తప్పు, అలా వెళ్ళి పని చూసుకో, నేను రాత్రి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది. గప్చుప్గా ఆవిడ క్యాబిన్లోకి వెళ్ళేసరికి మళ్ళీ వర్క్ అప్పచెప్పేసింది. ఫస్ట్ డే వర్క్ లేదని తెగ బాధపడినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. 2 రోజుల నుండి చచ్చేంత వర్క్ ఇచ్చేస్తుంది ఈవిడ అని మనసులో తిట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ డెస్క్టాప్ ముందు కూర్చున్న వర్క్ చేసుకోవడానికి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని డ్యాన్స్ క్లాస్కి స్టార్ట్ అవుతుంటే మంజాక కూడా వస్తానంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని తను కూడా తీసుకుని వెళ్ళాను. సరదాకి అక్క చేత కూడా కొన్ని స్టెప్స్ చేయించి నా ప్రాక్టీస్ అవ్వగానే రిటర్న్ అయిపోయాం ఇంటికి. డిన్నర్ కంప్లీట్ చేసి ఏదో సినిమా చూస్తూ కూర్చున్నాం. సడన్గా గుర్తొచ్చింది,
3 డేస్లో రిషి బర్త్డే అని. తల స్లో మోషన్లో మంజు అక్క వైపు తిప్పాను. రిషి లేడు. ఆంటీతో ఫోన్ మాట్లాడుతున్నాడు బాల్కనీలో. అది గమనించి బల్లిలా పాకుకుంటూ మంజు అక్క పక్కకెళ్ళి, మీ తమ్ముడు బర్త్డే వస్తుంది 3 డేస్లో అన్నాను. అవును, ఆ రోజు అమ్మ వాళ్ళు సర్ప్రైజ్గా వస్తామని చెప్పారు. రిషికి చెప్పొద్దు అన్నారు అంది. వాళ్ళ సర్ప్రైజ్ బాగుంది, మరి మనది? ఆ రోజు కేక్ గిఫ్ట్స్ కొందాం, రవి వాళ్ళు కూడా వస్తారు అంది మంజు అక్క. అబ్బా, ఈ సర్ప్రైజ్ చిన్న పిల్లలకి ఇచ్చేది, బోరింగ్ అన్నాను. ఇంకేం సర్ప్రైజ్ చేస్తారు అంది మంజు అక్క. నాకు తెలీదు, బట్ ఏదైనా ఇన్నోవేటివ్గా చేద్దాం ఆగు అని యూట్యూబ్ తీసి చూస్తున్న బర్త్డే సర్ప్రైజ్ వీడియోస్ అన్నీ. ఇలా చేద్దామంటే అలా చేద్దామని కాసేపు డిస్కషన్ తర్వాత మొత్తానికి ఒక ప్లాన్కి ఫిక్స్ అయ్యి వాటికి కావలసినవన్నీ రాసుకుంటుంటే ఫోన్ మాట్లాడడం అయిపోయి వచ్చి కూర్చున్నాడు రిషి. వెంటనే అసలు అక్కడ ఏమీ జరగడం లేదనే రేంజ్లో అన్నీ ఆపేసి టీవీ వైపే చూస్తున్నాం. ఏంటి ఏదో రాసుకుంటున్నారు అన్నాడు రిషి. చూసేశాడ్రా బాబు అనుకుని మంజు అక్కకి ఏదో డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నాను. అవును, నాకు బ్రెయిన్ సర్జరీ ఎలా చేయాలో చెప్పింది అంది మంజు అక్క. ఆ మాట వినగానే గుర్రున చూశాను మంజు అక్క వైపు. చెప్పినా చెప్పుద్ది, సుబ్బు యూట్యూబ్లో చూసి ఏదైనా నేర్చుకోగలదు. ఫైనాన్స్, కోడింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా నేర్చేసుకుంది యూట్యూబ్ చూసి అన్నాడు రిషి. పొగడితే కదా. హే, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఇది పొగడ్త కాదు, రియాలిటీ అన్నాడు రిషి. ఇంతకీ ఈరోజు గుడ్ న్యూస్ కమ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఏంటి? పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి నేను నచ్చలేదట, మరీ పాతకాలం అమ్మాయిలా ఉన్నాడట. అమ్మమ్మ 1 year వరకు పెళ్లి చేయను అని చెప్పింది అన్నాను. పాతకాలం మంచిలా అంటే అపీరెన్సా అంది మంజు అక్క. మరి అదే కదా, అతనేం నాతో మాట్లాడలేదుగా నేను ఎలాంటి మనిషిని తెలియడానికి. అపీరెన్స్ బట్టి జడ్జ్ చేసే మనిషిని పెళ్లి చేసుకోవడం కంటే ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవడం ఉత్తమం అంది మంజు అక్క వెంటనే. అవును, అయినా నేను కావాలని అలా ముద్దపప్పులా రెడీ అయ్యి వెళ్ళాను. ఈ చిన్న టెస్ట్ వల్ల వెంటనే తెలిసిపోతుందిలే అక్క వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటనేది. ఫిజికల్ అపీరెన్స్ ప్రిఫరెన్స్ ఉంటే అలాంటి వాళ్ళకి నేను దూరంగా ఉంటాను అన్నాను. గుడ్ డెసిషన్. ఈ మ్యాటర్ నాకు అర్థమయ్యేలా ఎవరు చెప్పారో తెలుసా? ఎవరు? మీ తమ్ముడే. ఓ, మా తమ్ముడా? నీకు ఇవన్నీ ఎలా తెలుసురా? నాకు తెలియకుండా ఏమైనా మ్యాట్రిమోనీ సైట్ నడుపుతున్నావా అంది అక్క నవ్వుతూ. మ్యాట్రిమోనీ అంటే గుర్తొచ్చింది. అమ్మమ్మ ఈ 1 yearలో నేను ఎవరినైనా చూస్ చేసుకుంటే పర్లేదు, లేదంటే అమ్మమ్మ చూసిన వాళ్ళతో ఏం ఎగస్ట్రాలు మాట్లాడకుండా పెళ్లి చేసుకోమని చెప్పింది అని విషయాన్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళిద్దరి వైపే చూస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.